దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆత్మలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నవంబర్ నెల 2వ పరిశుద్ధ దినములకు తోడుకొని వచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇలా ఉన్న ప్రాణప్రాప్తులుగా సజీవులుగా ఉంచి మరి ఆయన సేవించి ఆరాధించే బిడ్డలుగా మన ఆయుష్ను పొడిగింప చేస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆదివారపు దినపు పరిశుద్ధ దినపు పునరుత్థానపు దినపు దీవెనలు మన మీద మన కుటుంబాల మీద దేవుడు మెండుగా కుమ్మరింప చేయును గాక. ఆమేన్. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము. 13వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. 18వ వచనం వరకు నిన్న ధ్యానించాము. మరి ప్రభు ఏదైతే ఆ ప్రభురాత్రి భోజనంలో మరి చేస్తున్నప్పుడు మరి కొన్ని విషయాలు వాళ్ళకు బోధిస్తున్నాడో, మాదిరికరంగా క్రియారూపకంగా మరి చూపిస్తా ఉన్నాడో, ఆ విషయాలను గురించిన సంభాషణ అక్కడ జరుగుతున్నట్లుగా మనము చూడగలము. ప్రభు అందరి కాళ్ళు కడగటం, పేతురు వద్దరు నివారించటం, తర్వాత ప్రభు దాని గురించిన వివరణ ఇచ్చిన తర్వాత మరి ఇలాగున నేను కడుగుట ద్వారా మీరందరూ ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, కానీ మీలో కొందరు పవిత్రులు కారని. ఆ పవిత్రులు కాని వారు ఎవరు అంటే గనక తనతో భోజనము చేస్తూనే తన మడిమనెత్తిన వాడు అని లేఖనము నెరవేర్చబడినట్లుగా మరి ప్రవర్తిస్తున్న వాడు అని ప్రభు అక్కడ ఉటంకించినట్లుగా మనము చూడగలము. యోహాను సువార్త 13వ అధ్యాయము 19వ వచనము. ఇవన్నీ జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. ఈ యొక్క సంఘటన లేకుంటే ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నానో, ఈ మాటల సందర్భం చెప్తున్నానో, అందరూ పవిత్రులు కారు మరి అని ఎవరి గురించి అయితే నేను చెప్తున్నానో అది మరి అవన్నీ కూడా అక్షరాల జరగబోతున్నాయి. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఏ వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నానో ఈ వ్యక్తి చేయబోయే కార్యము త్వరలోనే అది నెరవేర్చబడుతున్నది. జరిగినప్పుడు నేనే ఆయనని ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. అంటే ప్రభువు మరి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న వాటిన్నిటిని ఎరిగిన వాడు. ముందు జరిగిపోయిన వాటిని ఆయన ఎరిగి ఉన్నాడు. మరి ఇప్పుడు జరుగుతున్న వాటిని ఎరిగి ఉన్నాడు. జరగబోయే భవిష్యత్తులో ఏమి మరి జరగబోతుందో అది కూడా ప్రభు ఎరిగిన వాడై ఉన్నాడు. అంటే ప్రభు ఈ యొక్క సందర్భంలో రానైన సంభవాలు, జరగనైన సంభవాల గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఇది మరి ఆ నెరవేర్పుని మీరు చూసే ముందుగానే నేను మీతో చెప్పుతున్నాను. మీరు నేను ముందుగానే మరి తెలిసిన వాడను, అన్నీ నాకు ముందుగానే గోచరమవుతాయి అనే విషయాలు మీరు అర్థం చేసుకోవాలని, అది జరగక మునిపే మరి మీ ముందు చెప్పుట నేను మరి ఇది జరగక మునిపే నేను నేను మీతో చెప్పుచున్నానని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెషయా 46వ అధ్యాయము 10వ వచనంలో ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియచేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగును వాటిని తెలియచేయుచున్నాను. నేనే అనేటువంటి ఆయన, సృష్టికర్త అయిన ఆయన, ఆయన ఏమై ఉన్నాడంటే ఐ ఆమ్ ద ఐ ఆమ్, నేనే, నా చిత్తమంతయు నెరవేర్చుకుని వాడను, నా ఆలోచన యావత్తును నిలుపువాడను, జరిగించువాడను అని అనేక సందర్భాల్లో చెప్పిన ప్రభు ఇక్కడ అంటున్నాడు, నేనే కలుగబో వాటిని తెలియచేయుచున్నాను కదా. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగును వాటిని తెలియచేస్తున్నాను. ఎప్పటి నుంచి నేను తెలియచేస్తున్నాను? పూర్వకాలము నుండి, ఆది నుండి నేనే మరి జరగబోయే వాటిని మానవాళికి నేను తెలియచేస్తా ఉన్నాను. కానీ ఇక్కడ తెలియబరుస్తున్న విషయము ఇదేమైనా మేలుకరమైన విషయమా? కాదండి. ప్రభువుని అప్పగించే విషయం ఇది. ప్రభువుకి ద్రోహం చేసే విషయము, ప్రభువుని మరి మోసం చేసే విషయము. ఈ విషయాన్ని కూడా ప్రభు ప్రవచనాత్మ రూపకంగా నెరవేర్పును గురించి
గురించి ఇక్కడ మాట్లాడినట్లుగా మనము చూడగలము. అంటే ప్రభువుకి మరి తెలియనిదేం లేదు. ఆయన కంటికి కనబడిన స్పృష్టము లేదు కదా! మరి ఆయన గ్రహించలేని విషయము లేదు. మరి కదా! మరి నేనే కలగబో వాటిని తెలియచేయుచున్నాను. మానవాళి యొక్క మన యొక్క మానవ మేధస్సు పరిమితం కలిగినది కదా! మానవుని యొక్క ఐక్యూ ఒక 100 ఉందంటే, దానిని ఎవరు గూడా మరి 70% కూడా ఉపయోగించలేరంట. ఒక ఐన్‌స్టీన్ లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, మరి నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా అంతగా తమ ఐక్యూ వాడలేరంట. అంటే వాళ్ళ యొక్క పరిమితి ఎంతవరకి, ఏదైతే రీసెర్చ్ చేస్తున్నారో దాన్ని కనుగొనేంత వరకే గాని, ముందుగా ఏం జరగబోతుందో వాళ్ళు చెప్పలేరు. అసలు రేపటిదనో మరుసటి క్షణం ఏమవుతుందో గూడా మానవుడు ప్రిడిక్ట్ చేయలేడండి. మరి దాన్ని చెప్పలేడు ఏమి జరగబోతుందో. రకరకాల ప్రవచనాలు, మరి ఆ జోస్యాలు చెప్పినట్లు, చిలక జోస్యాలు చెప్పినట్లుగా, మరి జాతకాలు చెప్పినట్లుగా రకరకాలు చెప్తారు. ఓహ్! మీకు ముందు భవిష్యత్తులో అలా ఉంటది, ఇలా ఉంటది. మీ పిల్లలు బావుంటారు. మీకు ఇళ్ళుంటాయి, పొలాలుంటాయి. ఏమో రకరకాలు చెప్తా ఉంటారు కదా! ఇవి కాదు. ప్రభు అంటున్నాడు, నేనే కలగబోవు వాటిని. అసలు ఈ సృష్టి యావత్తులో, మరి ఈ ప్రపంచ యావత్తులో ఏమి జరగబోతుందో పూర్వకాలం నుండి నేనే వాటిని తెలియచేయుచున్నాను. ఎప్పుడో ఉన్నవాడను, ఆది నుండి ఉన్నవాడను నేను. నాకు తెలియని విషయం ఏమీ లేదు. సమస్తము నేను ఎరిగిన వాడను. నేనే వాటిని అంటే ప్రభువుకి మరి నేనే ఆయననని మీరు నమ్మునట్లు కదా! మరి ఇంకనూ ప్రభువుని నమ్మలేనటువంటి మందమతిలో ఉన్నారు శిష్యులు. ప్రభు వారికి నమ్మకం కలిగించటానికి ఈ మాటలు చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంటే భవిష్యత్తు సంఘటనలను అంచనా వేయగల సామర్థ్యము మరి ఆయన మెస్సియా అని, దేవుని కుమారుడనేటువంటి ఆ యొక్క మరి ప్రత్యక్షతను ఇక్కడ మరి మరి స్పష్టంగా చెప్తున్నట్లుగా మనము చూడగలము. ప్రభు అనేకమైన సార్లు చెప్పుకుంటాడు. నేను దేవుని కుమారుడును, పైనుండి వచ్చానంటే, ఆ మాటల తాలూకు దానిని మరి నొక్కి వక్కాణిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ యొక్క ప్రభు చెప్తున్న ఈ మాటలు, ఈ ప్రవచనాత్మక పలుకుతున్న ఈ మాటల యొక్క నెరవేర్పు ముందు జరగబోతుందంటే, మరి యొక్క శిష్యులైన వారిలో తన విశ్వాసాన్ని ఆయన చొప్పిస్తా ఉన్నాడు. అంటే వారు అపనమ్మకం కలగకుండా, ఎందుకంటే కొన్ని విషయాలు వాళ్ళకి అపనమ్మకంగా ఉన్నాయి. మరి అవి జరిగేటివేనా అని చెప్పేసి ఆశ్చర్యకరంగా ఉన్నాయి. వారు నమ్మటానికి వీలు లేనట్లుగా ఉన్నాయి గనక, మరి మరి ఇక్కడ ప్ర ఆయన నేనే ఆయనని మీరు తెలుసుకుంటారు. మీరింకా గ్రహించలేనటువంటి, ఇంకా కొంచెం జ్ఞానంలో వెనకబడి ఉన్నారు. నేనే ఆయననని మీరు తెలుసుకుంటారు. నేనే ఆయనను అని మీరు నమ్ముతారని చెప్పి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేనే, నేనే, నేనే అని ప్రభు యోహాను సువార్త అంతటా నేనే ద్రాక్షవల్లిని, నేనే గొర్రెలకు మంచి కాపరిని, నేనే పునరుద్ధానము, జీవము కదా! ఎన్ని రకాలుగా నేనే అని చెప్పిన మాట ప్రకారంగా ప్రభు ఇక్కడ నేనే ఆయనను, ఎవరాయన? మరి రానయ్యున్న మ ప్రపంచ విమోచకుడుగా వచ్చిన క్రీస్తు, మరి ఆయనని చెప్పేసి అక్కడ ఆయన తను తాను అభివర్ణించుకుంటున్నాడు. ఎవరాయన? అబ్రహాము పుట్టక ముందు ఉన్నవాడాయన కదా! ఆది అంతము లేనివాడు, వంశావళి లేనివాడు. మరి ఇటువంటి వాడనైన నేను జరగబోవు వాటిని మీకు తెలియచేయుచున్నాను. అది మీరు అప్పుడు గ్రహిస్తారు అని చెప్పేసి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 20వ వచనము. నేను ఎవరిని పంపుదునో వారిని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును. నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనువాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మరి వారితో చెప్పెను. ఇక్కడ ప్రభువు నేను పంపిస్తున్నాను మిమ్మల్ని లోకంలోకి, త్వరలో మిమ్మల్ని పంపబోతున్నాను. నేను ఎవరిని పంపుతున్నానో వారిని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును.
అంటే ప్రభు ఎవరిలో ఉన్నాడంటే మన అందరిలో ఉన్నాం. మనం చెప్పుకుంటాం గదా! నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఇప్పుడు మనలో ఎవరున్నారు? ఆత్మస్వరూపిగా ఉన్న క్రీస్తు ఉన్నాడు కదా! మరి మన లోపల ఆయన చలించుచున్న వ్యక్తిగా ఉన్నాడు. ఆయనను బట్టి మనం ఉనికి కలిగున్నాము, చెల్లించుచున్నాము. 19వ అధ్యాయము అపోస్తల కార్యములో మరి పౌలు భక్తుడు చెప్పినట్లుగా ఆయనలో మనం ఉనికి కలిగి ఉన్నాము. ఆయనలో మనం చెల్లిస్తున్నాము. అంటే మనలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నారు కదా! ఒక వ్యక్తికి బాగా దెబ్బలు కొట్టారంట. దెబ్బలు కొడితే ఆయన ఏడవట్లేదంట. అసలు ఏమి కేకలు పెట్టట్లేదంట. అసలు ఏంటి అంటే గనక ఈ దెబ్బలు నాకు తలకు తగలటం లేదు అంటే మరి ఎవరు తగులుతున్నారు? నాలో ఉన్న క్రీస్తు తగులుతున్నాయి. ఆయన భరిస్తా ఉన్నాడు అని చెప్పాడంట. అంటే మనకి కలిగే ఈ యొక్క క్రీస్తు కొరకైన నిందలు, దూషణలు ఇవన్నీ మనలో ఉన్న క్రీస్తుకు దొరుకుతాయండి. అంటే ఇప్పుడు ఈ దినము మరి సంఘాన్ని అంటే ఇప్పుడు క్రైస్తవులను హింసిస్తున్నారంటే ఎవరిని హింసిస్తున్నారు? క్రీస్తుని హింసిస్తున్నారు. క్రీస్తు శరీరాన్ని హింసిస్తున్నారు. సౌలును గూడా మరి ప్రభు పౌలుని దర్శించినప్పుడు సౌలా, సౌలా నీవు నన్నేల హింసించుచున్నావు. అక్కడ ఎవరిని పాడు చేస్తున్నాడు ఆయన? విశ్వాసులను తీసుకొని వెళ్లి బందీలుగా చేయటం, ఈడ్చుకొని వెళ్ళటం, తీసుకొని వెళ్లి చెరసాలలో పెట్టడం, వాళ్ళని కొట్టటం, మరి నానా హింస పెడుతున్నాడు. ఎవరిని పెడుతున్నాడు? మరి అక్కడ మన మానవులైన వారిని పెడుతున్నాడు గాని, ఇక్కడ మరి ప్రభు ఏమన్నాడు? నన్నేల హింసిస్తున్నావు అంటే, మరి ఇక్కడ నేను పంపిన వారిని చేర్చుకున్నవాడు, నన్ను చేర్చుకున్నవాడగును. అంటే ప్రభు మనలో ఉంటుండగా, మనము ఎక్కడికైనా పంపబడినప్పుడు మనను చేర్చుకుంటే ప్రభుని చేర్చుకున్నట్టేనండి. నిజంగానే. అసలు ఈ మాట ఎంత అద్భుతంగా ఉంటదంటే, ప్రభు కొరకు అసలు మనం ఏ చిన్న కార్యము కొంచెం చేసినా గూడా అది ఎంత ఘనతగా ఎంచబడుతుందంటే, అది ఎంత ఘనమైన కార్యంగా చేయబడుతుందంటే, మనం తృణీకరించినా మరి వాళ్ళు మరి ప్రభుని తృణీకరించినట్లు అయిపోతున్నారు. మనను ఒప్పుకున్నా కూడా ప్రభుని ఒప్పుకున్నట్లే అయిపోతున్నారు కదా! మరి ఆహ్, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాయబడిన మాటలు గూడా మనము చూస్తే 10వ అధ్యాయము 40 నుంచి. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తని చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. హల్లెలూయా! ఇక్కడ ప్రభు మరొక మాట ఇక్కడ ఏం చెప్తున్నాడు? నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. అంటే ఎవరైనా సరే మనని తమ గృహంలోకి మనం చేర్చుకున్నారంటే క్రీస్తుని, క్రీస్తుతో పాటుగా తండ్రిని గూడా వారు చేర్చుకున్నట్లేనంట. ఇక్కడ చూడండి పంపబడిన వారిని చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడగును. అంటే ప్రభువుని మనము మన గృహాల్లోకి మనం చేర్చుకున్నాం అన్నమాట. ప్రభువు నామములో, యేసు నామములో మన గృహంలోకి ఎవరు వస్తారో వారిని మనం చేర్చుకుంటే ప్రభువుని మన గృహంలోకి మనం చేర్చుకున్నట్లే. ఎప్పుడైనా సరే ఒక దైవజనుడు మన గృహానికి వస్తున్నాడంటే ఎన్నడూ కూడా తృణీకరించవద్దండి. అది ఏ సందర్భం అది మీకెంత ఇబ్బందున్నా లెట్ దట్ మ్యాన్ పుట్ హిస్ ఫుట్ ఇన్ అవర్ హౌస్. ఆయన పాదము మన గృహంలో మోపుట ఎంత ఆశీర్వాదకరమో చెప్పొద్దు. ఒక దైవజనుడు మన ఇంటికి రావటం అంటే అది ఎంతో ఆశీర్వాదం అండి. దాన్ని ఎన్నడూ కూడా తృణీకరించవద్దు. కదా! ఎవరొస్తున్నారు ఆయనతో పాటు? క్రీస్తు ప్రభువే ప్రత్యక్షంగా ఆయన మన ఇంట్లోకి వస్తున్నాడు. ప్రభు మనతో లేడా? ఉన్నాడు. మన ఇంటికి యజమానుడుగా ఉన్నాడు. మనకి దేవుడుగా ఉన్నాడు. మన గృహానికి అధిపతిగా ఉన్నాడు. ఇవన్నీ ఉన్నాయి. కానీ దైవజనుడు తనకు కలిగిన అభిషేకంతో మన గృహంలో కాలు మోపుట అదెంతో ఆశీర్వాదకరమైన సంగతి. హల్లెలూయా! కనుక ఎప్పుడైనా సరే ఈ అవకాశం వస్తే మాత్రం పోగొట్టుకొనకండి. నా మట్టుకు నాకు మరి ఈ యొక్క ఈ యొక్క రహస్యం, ఈ యొక్క దైవజనులను ఘనపరచాలి, వారి నింట చేర్చుకోవాలనేటువంటి ఈ సత్యం నాకు బోధించబడినప్పుడు నేను వారిని ఘనపరచుటనేది నేను నేర్చుకున్నాను కదా! షూనేమీరాలు ఆ యొక్క మరి ఎలీషాని చేర్చుకుంది. చేర్చుకుంటే ఏమైంది? ఆమెకొక కొరతుంది. పిల్లలు లేరు.
ఆ కొరత తీర్చబడింది కదా! ఆయన కొరకు ఆ యొక్క మేడగది సిద్ధపరిచి, అందులో ఒక మంచము, దీపస్తంభము కదా! పీట, బల్ల ఇవన్నీ ఆమె ఏర్పరిచిందంటే ఒట్టిగా దేవుడు మరి ఆమె చేసిన దాన్ని ఒట్టిగా చూసి చూడనట్టు ఊరుకుంటాడా? ఇక్కడ 42వ వచనంలో మత్తయి 10:42లో మరియు శిష్యుడని ఎవడు చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చల్లనీళ్ళు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా! చిన్నవాడు ఏసునామములో వానికి ఒక చిన్న గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చినా కూడా ఆ ప్రతిఫలము పోగొట్టుకొనడంట. అబ్బా! చూడండి, యేసు నామములో మన గృహంలో అడుగుపెట్టే వారికి మనమిచ్చే ఆతిథ్యము అబ్బా! ఎంత ఆశీర్వాదకరంగా మారుద్దండి. చిన్న గిన్నె నీళ్ళకి గొప్ప ప్రతిఫలం ఇస్తున్నాడు దేవుడు. మరి ప్రతిఫలాన్ని మరి ఆశీర్వాదకరంగా చేసిస్తున్నాడు. ఇంక నువ్వు ఆతిథ్యం ఇచ్చి ఘనపరిస్తే కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. మరి హెబ్రీ 13లో రాయబడిన మాట. అంటే మనము ఇలాగున దైవజనుల్ని ఘనపరచుట, దేవదూతలు మన గృహానికి వచ్చి మన ఆశీర్వదించినట్లే ప్రభు ఇదే చెప్తున్నాడు ఇక్కడ. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకుంటున్నాడు కదా! నేను ఎవరై ఉన్నాను? పేదలకు సువర్తమానం ప్రకటించడానికి వచ్చిన వాడను. దుఃఖంలో ఉన్న వారిని మరి ఆ యొక్క ఉల్లాస వస్త్రములు ధరింప చేయటానికి, వారి కన్నీరు తుడవటానికి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇవ్వటానికి, ఈ లోకంలో ఈతి బాధల్లో మనుషులు ఎవరెవరు కొట్టుకుపోతున్నారో వారందరి యొక్క కన్నీరు తుడవటానికి మరి నేను వచ్చి ఉన్నాను అని అటువంటి నన్ను చేర్చుకున్నవాడు అటువంటి విధంగా నేను ఎవరిని పంపుతున్నానో వారిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడే అగునని ఇక్కడ ప్రభు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నవాడగును. ఎవరు పంపారండి? తండ్రి అయిన దేవుడు పంపాడు. తండ్రి అయిన దేవుడు కూడా మీరు చేర్చుకున్నట్లే అని చెప్పేసి ఎవరు చేర్చుకున్నారో తండ్రి అయిన దేవుని కూడా మీ గృహంలోకి మీరు చేర్చుకుంటున్నట్లే అని చెప్తున్నాడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో ప్రభు ఇక్కడికి మరలా నిశ్చయంగా అనే మాట మీరు చెప్తా ఉన్నాడు. నిజంగానే ఈ నిశ్చయంగా అని చెప్పుట అవును, ఖచ్చితంగా జరుగును, ఆమేన్ కదా, కలుగును గాక అనే విధంగా దాన్ని మరి మరి ప్రస్ఫుటంగా కొన్ని మరి దాన్ని గట్టిగా ఖచ్చితంగా జరుగుద్దని చెప్పుట అంటే ఇది నేను పంపిన వారిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును. నన్ను చేర్చుకున్నవాడు మరి నన్ను పంపిన వారిని చేర్చుకును అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభు ఇది ఖచ్చితంగా నిశ్చయంగా జరిగే విషయము కనుక యేసు నామములో మీ గృహానికి వచ్చే వారిని మీరు చేర్చుకోండి. యేసు నామమును ఒప్పుకొనని వారిని మీరు చేర్చుకోవద్దు కదా! కొంత గుంపున్నారు. యేసును ఒప్పుకోరు. యేసు ఆత్మను ఒప్పుకోరు. పరిశుద్ధాత్మను ఒప్పుకోరు. మరి వాళ్ళు తండ్రి ఆత్మ మాత్రమే దేవుడని చెప్తా ఉంటారు. అటువంటి వాళ్ళని కాదు. యేసు నామములో వచ్చే వారిని, యేసు క్రీస్తుని మరి బోధించే వారిని మీరు చేర్చుకోండి. ఇక్కడ కూడా మనం గమనించాలి. వారు ఏ బోధతో వస్తున్నారో వారిని మన గృహంలో మనం చేర్చుకోవాలని చెప్తున్నాడు. 13:21 యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి చూడండి, ప్రభు మరి నన్ను బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ప్రోత్సాహపరుస్తున్నాడు. ఇప్పటికీ ఆయనకై ఆయనే ఆ శ్రమ ఎలాగుంటదో కళ్ళారా చూస్తున్న వాడై అప్పగించనయన్న యూదా చేయబోయే ఆ ద్రోహంలో నుండి ఆ తర్వాత జరగబోయే సంభవాలు ప్రభు మరి దృష్టికి ఆయనక ఆయన కళ్ళ ముందు ఒకసారి అట్లా మెదులుతున్నాయండి. ఒక సీనరీలుగా, ఒక దృశ్యంలాగా ఆయన ముందు కనపడతా ఉన్నాయి. ఏం జరగబోతుందో అతను ముద్దు పెట్టుకున్న దగ్గర నుంచి ఆ మూమెంట్ దగ్గర నుంచి ప్రభు సిలువలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని పలికేంత వరకు కూడా ఆయన ఎంతగా హింస పెట్టబడబోతున్నాడు ప్రభు మరి కన్నులారా ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఏమవుతుందండి ప్రభువుకి? మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి
మనకి మరి దేవుడు తన ఆత్మ ద్వారా ముందుగా జరగబోయే కీడుల్ని మేలును కూడా మనకు బయలుపరుస్తాడు. ఆమోసు గ్రంథకర్త ఈ విషయం చెప్తాడు. మరి కీడు మేలు నా సేవకుడైన వారికి నేను బయలుపరచకుండా ఉంటాను. నిశ్చయంగా దేవుడు కీడు జరగబోయేటప్పుడు ఖచ్చితంగా మనకు బయలుపరుస్తాడు. ఏదో ఒక విధంగా మరి అది మరి కొట్టివేయబట్టానికి మనం ప్రార్థించేలాగా ప్రార్థనాత్మతో మనం నింపుతాడు. నా జీవిత అనుభవం అది. నాకు ముందుగానే ఏదైనా కీడు జరగబోతుంటే వెంటనే ఆత్మలో కలవరం కలుగుద్ది. నేను ప్రార్థన తీవ్రతరం చేస్తాను, ముమ్మరంగా చేస్తాను. ప్రభు కృప కొరకు వేడుకుంటాను. కీడు కొట్టివేయబడతా ఉంటది. మరి ఇక్కడ ప్రభు మరి ఇది కొట్టివేయబడే కీడు కాదు. ఆయనకు బయలుపరుస్తున్న కీడు ఆయన ఖచ్చితంగా చేయవలసిన పనది కదా! ఆయన ఆ పని చేయటానికే పరమ నుండి భూమికి దిగి వచ్చాడు. మరి ఆయన ఆత్మలో కలవరపడతా ఉన్నాడు. నిజమే. అసలు ఏదన్నా చెప్పుకోలేని సమస్య మన మీదకి వస్తదంటే మరి అసలది వర్ణనాతీతమైన బాధగా ఉంటది. మన హృదయాలంతా కలవరంతో, భయంతో నిండిపోతాయి. అమ్మో! ఎవరికి ఏం జరగబోతుందో, ఏ బిడ్డకి ఏం జరగబోతుందో, ఏ ప్రమాదం పొంచి ఉందో కదా! శత్రువు ఎవరిని మరి ఏ విధంగా మరి వాడు ప్రేరేపించనయున్నాడు. ఇవన్నీ గూడా కలవరాలు మనకు కలుగుతాయి. మన ఆత్మల్లో ఒక రకమైన భీతి కూడా కలుగుద్దండి. భయము కదా! నిద్ర పట్టని స్థితి. మరి ఇంకను భయంగా ఉండే పరిస్థితి కూడా కలుగుద్ది. దేవుడు మనకు బయలుపరిచినప్పుడు నేనొక్కటే విశ్వసిస్తాను. ఏదైనా కీడు బయలుపరచబడిందంటే అంతే, అది ఖతమైపోయింది అంతే. యేసు నామంలో ప్రార్థన చేస్తాము. అది కొట్టివేయబడుద్ది. తెలియనంత వరకు మనకు తెలీదు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని మనకు తెలీదు గానీ, దేవుడు ఒకసారి బయలుపరిచాడంటే ఖచ్చితంగా ఆ కీడు నుంచి విడిపించబడటానికి ప్రభు చూపిస్తాడని నా యొక్క ఎక్స్‌పీరియన్స్ లోంచి నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ ప్రభు ఈ మాటలు పలికిన తర్వాత కలవరపడి, ఆత్మలో కలవరపడి అంటే అదెంతో తీవ్రమైనటువంటి విషయం అయితేనే గాని కలవరం కలగదు. మరి లాజరు చనిపోయినప్పుడు గూడా అతను పాతిపెట్టిన 4 దినాలైందని ఆ గుహ దగ్గర మరి ఆ యొక్క సమాధి దగ్గర మాట్లాడినప్పుడు గూడా అక్కడ గూడా ప్రభు కలవరపడి, మూల్గుచ్చు అనే పదాలు గూడా అక్కడ రాయబడినయి కదా! ప్రభు అతని విషయంలో నిజంగానే ఎంతగా లాజర్‌ని ప్రేమించాడని అక్కడున్న వారందరూ చెప్పుకుంటారు. ప్రభువు మూలుగుతూ అతన్ని ఎక్కడ పెట్టారు? ఏం సంగతి? అని చెప్పి మాట్లాడుతూ మరి ఆ యొక్క అతని దగ్గరికి అతన్ని లేపటానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ప్రభువు మరి హృదయంలో మూలిగాడంట. కదా! ఆయన కన్నీళ్లు విడిచాడు. మా చూడి చూడండి ప్రభువు ఆత్మలో కలవరపడటమే కాదు, మరి ఆయన కన్నీళ్లు గూడా విడిచాడు. కలవరపడి ఆత్మలో మూల్గుచ్చు. హల్లెలూయా! ఇక్కడ గూడా అదే రాయబడింది. ఆత్మలో కలవరపడి. ఇక్కడ మూల్గుచ్చు అనే పదం లేదు గానీ, అక్కడ లాజర్‌ను లేపినప్పుడు ఆత్మలో కలవరపడి మూల్గుచ్చు అని రాయబడింది. ఇక్కడ ఆత్మలో కలవరపడి ప్రభువు మాట్లాడుతున్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ప్రభు ఇక్కడ మరి తన మడమెత్తుతాడు కదా! మరి అని నర్మగర్భంగా మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు రూఢిగా చెప్తున్నాడు వాళ్ళకి అర్థమయ్యేలాగున ఒక వ్యక్తి మీలోనున్న ఒక వ్యక్తి నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. చాలా ఖచ్చితంగా ఇది జరగబోతూ ఉన్న వాస్తవం ఇది. ఇది ఖచ్చితంగా జరగబోతున్న నిశ్చయంగా జరగబోతున్న కార్యమని ప్రభు వారితో ఖండితంగా చెప్తా ఉన్నాడు. రూఢిగా చెప్తున్నాడు. నొక్కి వక్కాణిస్తున్నాడు. మరి దాన్ని ఎంతో ప్రస్ఫుటంగా వారికి తెలియచేస్తా ఉన్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగించును. హల్లెలూయా! మరి ప్రభు మరి సూటిగా ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి వారందరూ కూడా మరి వారిలో గొప్ప కలవరము, కలకలం పుట్టిందంట. నేనా? నేనా? నువ్వా నేనా? నువ్వా నేనా? అని అసలు వాళ్ళు ఎంతగానో కలవరపడ్డారంట. ఇది ప్రభు ఏమో ఆత్మలో కలవరపడతా ఉన్నారు. వీరేమో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అయ్యో! నేనా? 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 అని వారందరూ కూడా కలవరపడే స్థితి ఉందంట. ప్రభు మరి ఎంత గొప్ప మరి ఆ డెన్సిటీతో ఆ మాటలు మాట్లాడి ఉంటాడు. ఎంత గొప్ప తీవ్రతతో ఆ మాటలు మాట్లాడి ఉంటాడు కదా! ఆ లోతైన మరి ఆ యొక్క ఆ స్వరముతో కదా!
మరి ఆ యొక్క బాధను జరగబోనైన సంభవాల ద్వారా పొందనైన హింసను అనుభవిస్తూ ప్రభు ఆ మాటలు పలుకుంటాడు నేను అనుకుంటాను. మరి ఇక్కడ చూచినట్లయితే ప్రభు అతడు నన్ను అప్పగించబోతున్నాడని, మరి ఇది సంభవించబోతుంది మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే మరి ప్రభు అనుభవించినైన బాధ అంత వర్ణనాతీతమైనది. ఆ యొక్క పొందనైన అవమానాలు, ఆ నిందలు, ఆ దూషణ మాటలు కదా! మరి ప్రభుని ఎంత హేళన చేసి అందరూ కూడా మరి ఆ శిలువ మీద ప్రభు వేలాడుతున్నప్పుడు, ఓహ్! అందరిని రక్షించువాడా, నిన్ను నువ్వు రక్షించుకోలేవు అని చెప్పేసి హేళన చేస్తారు. నిజంగా నువ్వు దేవుని కుమారుడివైతే ముందు నిన్ను రక్షించుకో అని హేళన చేస్తారు కదా! ఇంకా రకరకాలుగా ప్రభు మీద మరి లేనిపోని మాటలన్నీ చెప్పి ఆయనను దూషిస్తున్నట్లుగా మనము చూడగలము. సిలువ అనేదో ఏదో 2 కొయ్యలుగా అనుకుంటామండి. మనకు చూడగానే సిలువ అంటే ఒక అడ్డ కొయ్య, ఒక నిలువు కొయ్య అనుకుంటాం. కానీ సిలువ శ్రమ అంటే కూడా కొన్నిసార్లు మనకది చాలా ఈజీగా అనిపిస్తది. సిలువ శ్రమ అనేది. అసలది అది నిజంగా మనము ఆత్మలోకెళ్ళి దాన్ని మనం దర్శించగలగాలి. ఆ సిలువలో వేలాడుతున్న యేసును మనము దర్శించగలిగితే నిజంగానే తల మొదలుకొని అరికాలు వరకు కూడా మరి ఎక్కడ గూడా మరి గా దెబ్బ అంటే చితికిపోనటువంటి ఆ యొక్క ఛిద్రమైపోనటువంటి శరీరం లేదటండి కదా! ఆయన ఎవరాయన? 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఇప్పుడు ఆ సిలువలో ఇప్పుడు ఆయన ఎలా అయిపోయాడు? రక్తవర్ణుడుగా అయిపోయాడు. అసలు చూడనొల్లని వాడుగా, అసహ్యుడుగా మరి ఆయన ముఖము మరి నిరాకారంగా మరి మరి అట్టి విధంగా మారిపోయిందంట. ఎంతో అతి సుందరుడైన వాని, అతి కాంక్షణీయుడైన వాని ముఖము చూడనొల్లని వాడుగా, మరి స్వరూపము సొగసు లేని వాడిగా మార్చబడ్డాడంట కదా! అట్టి విధంగా ప్రభుని మరి వారు హింసించనయ్యున్నారు. మరి ఆ పిడిగుద్దులు గుద్దటం కదా! చెంపచెళ్ళు అనిపించటం, మరి ఇక కొరడాలతో అయితే చెప్పరానటువంటి హింస అది. మాంసముతో సహా పికిలి వచ్చినట్లుగా వారు కొరడాకున్నటువంటి ఆ కొక్కిలి ద్వారా ప్రభుని హింసించారు. మరి ఇక ఈ యొక్క శిలువ దృశ్య యొక్క దర్శనాన్ని రెవరెండ్ మోజెస్ సూజో గారనే దైవజనుడు ఒకసారి మరి ఆయన చెప్పాడు. వాక్యంలో చెప్పేటప్పుడు మనము చూసేటువంటి ఫొటోస్ లో చూస్తాం కదా! ప్రభువుని కాళ్ళకి 2 కాళ్ళు కలిపి ఒక మేకు కొట్టుంటారు. మరి ప్రభు చేతులు చాచి ఉంటగా మరి ఆ కొయ్యకి మేకులతో గుచ్చుంటారు. ఏదో 4, 5 డ్రాప్స్ బ్లడ్ పడినట్లుగా, తర్వాత పక్కలో బల్లెం పోటు పొడిస్తే కొంత బ్లడ్ అక్కడి నుంచి వచ్చినట్లుగా, తలకు ముల్లి కిరీటం పెడితే అక్కడి నుంచి ఏదో కొంచెం రక్తం వచ్చినట్లుగా కదా! మనకు కనిపిస్తా ఉంటది ఆ ఫోటో. కానీ వాస్తవంగా ప్రభువు ఆ యొక్క సిలువలో వేలాడినప్పుడట ఆయన ఒంటి మీద చర్మం అంతా వెళ్ళిపోయిందంటండి. ఆ చర్మం అంతా వెళ్ళిపోయి కేవలం లోపల ఉన్న నరాలు, ఆ యొక్క ఎముకలు అవి కూడా స్పష్టంగా కనపడుతున్నాయంట. పైన ఈ చర్మము శరీరాన్ని కప్పే లోపల అవయవ భాగాల్ని కప్పే ఈ శరీరం అంతా కండ మరి మాంసపు కండంతా కూడా మరి అదంతా కూడా ఛిద్రమైపోయింది. అంటే కేవలం ఎముకలు గుడులాగా మరి ఆకారం లేని వ్యక్తిగా ప్రభు ఒక రక్తపు ముద్దగా సిలువలో వేలాడాడంట కదా! కొంచెం చిన్నదానికే రక్తం మనలోంచి బయటకొచ్చి గడ్డగట్టి చాలా మరి హింస అయిపోద్ది. ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు చూచారా? అద ప్రాణం విలవిల్లాడిపోద్ది. ఆ రక్తం మనలోంచి బయటకొస్తా ఉంటే ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్‌కి ఇచ్చినప్పుడు బ్లడ్ తీస్తున్నప్పుడు గూడా ప్రాణం జివ్వుమని లాగుద్ది. ఆ బ్లడ్ బయటకొచ్చేటప్పుడు. అవునా కాదా? ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఆ బ్లడ్ కారేటప్పుడు కూడా మన ప్రాణం పోతున్నట్టు. అందుకే రక్తమే ప్రాణం గనక కదా! ప్రభువులో ఉన్న ఆ యొక్క ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన కార్చాడంటే, ఆ యొక్క ఎంత బాధను అనుభవించుంటాడో. ఫర్ ఎ డ్రాప్ ఆఫ్ బ్లడ్ వి సఫర్ లైక్ ఎనీథింగ్. ప్రభు శరీరంలో మనిషి యొక్క శరీరంలో 7, 8కి మరి లీటర్ల రక్తం ఉంటదంట. 7-8 లీటర్స్ రక్తం ఉంటదంట. మరి అంత రక్తము ప్రభువు కార్చివేశాడండి. అంటే ఆ కార్చివేయబడేంతగా హింసను అనుభవించాడాయన. మరి ఆయన ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆ యొక్క ప్రార్థించుట ద్వారా చెమట రక్త బిందువులుగా మరి బయటికొచ్చిన సందర్భం మొదలుకొని ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క రక్తము కారుతూనే ఉంది, కారుతూనే ఉంది, కారుతూ ఉంది కదా! ఆయన
మరి ఆ హింసను భరిస్తూనే ఉన్నాడు, భరిస్తూనే ఉన్నాడు. దానంతా చూచిన వాడై ప్రభు చెప్తున్నాడు, ఇది నిశ్చయంగా జరగబోతున్నది అని ఆయన ఆత్మలో కలవరపడుతూ, ఒకడు నన్ను అప్పగించనయున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా పలుకుతున్నాడు ఇక్కడ ప్రభు. మరి నిజంగానే ప్రభు మన కొరకు చేసిన ఆ యొక్క బలియాగం అండి. అసలు మనం సింపుల్ గా మనం చెప్పుకుంటాం గాని ప్రభుని మనం ధ్యానిస్తూ ఆ శిలువ, ఆ దృశ్యములోకి, ఆ శిలువ సంభవంలోకి, ప్రభును సిలువ వేసినటువంటి ఆ ధ్యానంలోకి, ఆ వేయబడిన ఆ శిలువ వేయబడినటువంటి ఆ ధ్యానంలోకి మనం వెళ్ళి చూడగలిగితే ఎంత గొప్ప ధన్యులమోనండి. అబ్బా! సిలువ వేయబడిన యేసుని మేము ప్రకటిస్తున్నాము. ఆ సిలువను వేయబడిన యేసును మేము కనులారా చూచిన వారమై మేము ప్రకటిస్తున్నాము. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు లేపెను. మరి పేతురు చెప్పిన, పౌలు చెప్పిన ఆ సిలువను వారు సాదృశ్యంగా తీసుకొని చెప్పిన బోధలలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, సిలువ అనేది నాట్ ఎ సింపుల్ థింగ్. ఆ సిలువ శిక్ష అనేది నాట్ ఎ సింపుల్ థింగ్. కనుక ప్రభు దాన్ని చూస్తూ ఆత్మలో కలవరపడ్డాడు. ఇవన్నీ కూడా మీరు మరి ముందుగానే మీకు చెప్పుట ద్వారా నేను పంపబడిన వాడను అని మీరు తెలుసుకున్నట్లుగా ఇవన్నీ కూడా మరి నేను మీకు బోధిస్తా ఉన్నాను. అంతేకాదు, నేను ఎవరిని మిమ్మల్ని నేను పంపిస్తా ఉన్నాను. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే, నాతో పాటు నన్ను పంపిన వాడిని కూడా చేర్చుకున్నట్లేని మరి చెప్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలము. ఎవరు నన్ను అప్పగించినన్నారు, ఆ వ్యక్తి మీ మధ్య ఉన్నాడని కూడా ప్రభు ఇక్కడ ఖచ్చితంగా చెప్పినట్లుగా కూడా మనము చూడగలం. కనుక ప్రభుకి సమస్తము ఎరుగునండి. ఈ రోజు నీవు నేను ఏమై ఉన్నాము, మన ఆత్మలో ఏమై ఉన్నామో, వాట్ వీఆర్ టాప్ టు బాటమ్ కదా, ఏమై ఉన్నాము అనేది ప్రభు కంప్లీట్ గా ఎరిగిన వాడై ఉన్నాడు. మరి ప్రభు మనకి మరి యొక్క ముందుగా జరగబో వాటిని తెలియచేయవాడై ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయినాడు, సమస్తము ఎరిగిన వాడై ఉన్నాడు. నా జీవితంలో కూడా ఏమి సంభవించబోతుందో మనకు బయలుపరచు వాడై ఉన్నాడు. ఎందుకు? ఆయనకు అన్ని ముందే తెలుసు. ఆది నుండి ఆయన ఉన్నవాడు గనక ఆయనకు అన్ని తెలుసు కనుక ఆ కలవరం అనేది ఆయన హృదయంలోకి మానవుడుగా మరి ఆయన మనుష్య కుమారుడు ఉన్నాడు గనక ఆయన ఆ యొక్క ఆత్మలో కలవరపడిన వాడై జరగబోతున్న సంభవాలను చూచి వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనము చూడగలము. మన జీవితంలో మనకు బయలుపరచబడుతున్న అనేక విషయాల్లో కూడా దేవుడు తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేసి వాటినన్నిటినీ అధిగమించటానికి తన కృప దయచేస్తున్నాడు. ఆత్మాభిషేకం ఇనుబడించే కొలది ఆత్మ ప్రత్యక్షత లేక కార్యాల ప్రత్యక్షత దేవుడు మనకి బయలుపరుస్తాడు. అట్టి ఆత్మాభిషేకంతో నింపబడటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.